కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఇజ్రాయెల్ నుండి పెగాసిస్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ని పట్టుకొచ్చి ఫోన్ ట్యాపింగ్ చేస్తుంది అని చెప్పని పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా గొడవలు చేసింది. ఆఖరికి పార్లమెంట్లో గొడవలు చేసింది. కేంద్ర ప్రభుత్వం హోం మంత్రిత్వ శాఖ నీ ఫోన్ తీసుకొచ్చి నువ్వు సరెండర్ చేయవా పోలీస్ స్టేషన్లో, దెన్ వీ విల్ ఎవాల్యుయేట్ అండ్ స్క్రూటనైజ్ అండ్ లెట్ యూ నో వెదర్ పెగాసిస్ ఇస్ ఇన్సర్టెడ్ ఆర్ మాల్వేర్ ఇస్ ఇన్సర్టెడ్ ఆర్ నాట్ అని చెప్పని రాహుల్ గాంధీకి చెప్పగానే ఆ చర్చ ఎందుకో డైల్యూట్ అయిపోయింది. ఇక నీ మీద ఆరోపణలు వచ్చినప్పుడేమో మేము శుద్ధపూసలము, మేము మేము పెగాసిస్ తెలియదు, ఇజ్రాయెల్కి తెలియదు, మాకేం తెలియదు అని చెప్పని మాట్లాడినటువంటి ఒక బండి సంజయ్ ఇవాళ రేవంత్ రెడ్డి ఒక తప్పుడు కేసును పర్స్యూ చేస్తున్నాడు అని చెప్పని చిన్న పిల్లగాడిని అడిగినా చెప్తాడు. అంటే కొంత కాన్స్టిట్యూషనల్ కాన్షియన్స్ ఉన్న, ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ పైన కొంత అవగాహన ఉన్న, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఒక చిన్న స్థాయి అధికారిని అడిగితే కూడా ఇది ఒక ఫాల్తూ కేసు, ఫుజుల్ కేసు, టైం బర్బాద్ చేస్తున్నాడు, కేవలం రాజకీయ లబ్ధి కోసం ఒక చిల్లర డ్రామా రేవంత్ రెడ్డి ఆడుతున్నాడు అని చెప్పని చెప్పగలుగుతాడు. కానీ కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఆ మాత్రం కనీస ఔచిత్యము, విచక్షణ, విఘ్నత ఇవన్నీ మర్చిపోయి బండి సంజయ్ రేవంత్ రెడ్డి తాబేదార్ అన్నట్టుగా ఇవాళ అవును టెలిఫోన్ ట్యాపింగ్ జరిగింది అని చెప్పని ఇష్టం వచ్చినట్టుగా మీరు ఇవాళ చూడరు. నేను ఏదో ప్రెస్ మీట్లో కూర్చున్నాం కాబట్టి చెప్పడానికి చెప్పట్లేము. బండి సంజయ్ మాట్లాడినటువంటి వారు మాట్లాడిన ప్రతి మాట రేవంత్ రెడ్డి దావోస్కి వెళ్ళి రాసి పంపించిండా అన్నట్టు అనిపిస్తుంది. మోడీ అన్నాడు ఢిల్లీకి, హైదరాబాద్కి వచ్చి, తెలంగాణకు వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ రేవంత్ రెడ్డి వసూలు చేస్తున్నాని గుండె మీద చేయబెట్టుకొని చెప్పాలి బండి సంజయ్ గారు కానీ, లేకపోతే మీడియా పెద్దలు మీరన్నా దయచేసి ఆయనకు చెప్పురి. ఒక్కనాడన్నా రేవంత్ రెడ్డి రాసిస్తే చదువుతున్నావు సంతోషం, ఒక్కనాడన్నా నరేంద్ర మోడీ ఆర్ఆర్ ట్యాక్స్ అన్న మాట బండి సంజయ్ నోట్లు వచ్చినాదండి? వచ్చిందా అన్న ఎప్పుడన్నా? ఒక్కనాడన్నా వచ్చినాది? ఎప్పుడు రాలా? అంటే ఇదెంత భావదారిద్ర్యం. నీ పార్టీలో పెద్ద బాసు ప్రధానమంత్రి వచ్చి రేవంత్ రెడ్డిని ఆర్ఆర్ ట్యాక్స్ అంటే తేలిగొట్టిన దొంగల లెక్క మీరు కూర్చుంటారు, రేవంత్ రెడ్డికి మద్దతుదారు లెక్క ఉంటారు. దావోస్లో కూర్చొని రేవంత్ రెడ్డి అడ్డమైన స్క్రిప్టులు పంపిస్తే దాన్ని తగుదునమ్మా అని చెప్పని కేటీఆర్ గారిపైన, హరీష్ రావు గారిపైన, కేసీఆర్ గారిపైన టెలిఫోన్ ట్యాపింగ్ అని చెప్పి చిల్లర మలరగా మాట్లాడతావు. ఇవి మంత్రి మాటలు కాదు, కేంద్ర మంత్రి మాటలు, హోంమంత్రి శాఖ మంత్రి మాటలు కావు. హోంశాఖ కార్యాలయంలో చెప్రాసులు కూడా ఇట్లా మాట్లాడారు. ఈ డిజర్వ్స్ టు బి డిమోటెడ్. మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం దయచేసి కళ్ళు తెరిచి చూడాలా ఈ చిల్లర రాజకీయం ఏందో అని చెప్పని. నీ మీద పెగాసిస్ ఆరోపణలు వస్తేనేమో మేమేం సుతపూసలం అంటావు. అదే అడ్డమైన ఆరోపణ నీ మీద చేసినటువంటి ఒక పార్టీ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ పైన అడ్డమైన ఆరోపణలు చేస్తేనేమో బాజాలు కొడుతున్నావు, తానా అంటే తందానా అని చెప్పని డ్రామా కంపెనీ నడుపుతా ఉన్నారు. పార్టీ నడుపుతున్నారా, డ్రామా కంపెనీ నడుపుతున్నారా మీరు? చదువుతుంటే రక్తం మసులుతూ ఉంది ఇదంతా. ఫామ్ హౌస్కి వెళ్ళాట ఏఐసీసీకి ముడుపులు పోతున్నాయట. నువ్వేమన్నా ఫామ్ హౌస్ కాడ బయట పండుకుంటున్నావా ఏంది బండి సంజయ్? అక్కడ గుడి చేసుకొని బయట పండుతున్నావా ఏమన్నా? నువ్వు చూసినావు? సిగ్గుండాలా మాట్లాడటానికి? కేంద్ర హోం మంత్రివి, యూ హ్యావ్ ఎ కంట్రోల్ ఆన్ ద సెంట్రల్ ఇంటెలిజెన్స్. దమ్ముంటే ఎవిడెన్స్లు బయటపెట్టరు, ఎన్ఐఏతో మాట్లాడి ఇంకో దాంతో మాట్లాడి బయటపెట్టు. సొల్లు మాటలు మాట్లాడటానికేనా రాజకీయం అంటే? రాష్ట్రానికి ఏమన్నా లాభం చేసే రీతిగా కేంద్ర మంత్రిగా మాట్లాడడం అంటే ఈ ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ సొమ్ములు పోయినాయి, ఆ ఫామ్ హౌస్కి వెళ్ళి ఇక్కడ సొమ్ములు పోయినాయి, ఇదేనా కేంద్ర హోంమంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి ఒక పోలీస్ ఇంటెలిజెన్స్ అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. జడ్జిల ఫోన్లు ట్యాప్ అయినాయి, సినిమా నటీమణుల ఫోన్లు ట్యాప్ అయినాయి, సినీ నటులను బెదిరించి కోట్లు దండుకున్నారు. రియల్ ఎస్టేట్ బిల్డర్లు, వ్యాపారులు సినీ నటులను బెదిరించి కోట్లు దండుకున్నారు. ఎలక్టోరల్ బాండ్ల కోసం బెదిరించి డబ్బులు దండుకున్నారు. నటీమణుల పేర్లు అవి ఇవి నేను అడుగుతా ఉన్నాను ఈ పోలీస్ అధికారులను. బండి సంజయ్ మంత్రి అయితే కావచ్చు, ఆయన కొమ్ములుంటే ఉండొచ్చు కాక, వారికి ఉన్నటువంటి ఒక సమాచారం మేరకు ఒక మంత్రి ఒక ఐఏఎస్ ఆఫీసర్కు సంబంధించినటువంటి ఒక ఉదంతాన్ని వార్త రూపంలో చదివితే జర్నలిస్టులను నువ్వు జైల్లో పెట్టాలని చెప్పని కుట్రలు బన్నినటువంటి ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం, పోలీసులు, సజ్జనార్ గారు, డోంట్ యూ థింక్ రేవంత్ రెడ్డి డిజర్వ్స్ టు బి బండి సంజయ్ డిజర్వ్స్ టు బి పనిష్డ్? ఎవడు చెప్పిండు బండి సంజయ్కి? చెప్పు జరా. సినిమా యాక్ట్రెస్లను, జడ్జిలను, లేకపోతే రియల్ ఎస్టేట్ బిల్డర్లను, డెవలపర్లను ఎక్స్టార్షన్ జరిగింది అని చెప్పని సిట్ అధికారులు చెప్పిండ్రా? బండి సంజయ్ కలలు కంటుండా? రేవంత్ రెడ్డి దావోస్కి వెళ్ళి రాసి పంపిండా? ఇటువంటి అడ్డమైనటువంటి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి ఒక బండి సంజయ్ పైన క్రిమినల్ కేసు ఎందుకు పెట్టొద్దు? జస్ట్ యాజ్ యూ ఫైల్డ్ ఆన్ రమేష్.